మహానటి సావిత్రి 90వ జయంతి సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 6 వరకు హైదరాబాద్‌లో రవీంద్ర భారతిలో సావిత్రి మహోత్సవ్ అనే పండుగ అయితే జరుగుతుంది. ఇది పండుగ కాదు, ఒక సెలబ్రేషన్ లాంటిది. అయితే సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి సంఘం ఫౌండేషన్‌తో కలిసి ఈ వేడుకనైతే ఏర్పాటు చేస్తున్నారు. 6 రోజుల పాటు సావిత్రి నటించిన క్లాసిక్ సినిమాల ప్రదర్శనలు, అలానే పాటల పోటీలు, ఆమె కళా సేవలను గుర్తు చేసే కార్యక్రమాలైతే జరగనున్నాయి. డిసెంబర్ 6న జరిగే ముగింపు ఉత్సవంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్, అలాగని నిర్మాత ప్రియాంక దత్, స్వప్న దత్, సావిత్రి క్లాసిక్ రచయిత సంజయ్ కిషోర్లను కూడా సత్కరించనున్నారు. అయితే 1949లో సినిమాల్లో అడుగు పెట్టాలనే లక్ష్యంతో మద్రాసు చేరుకున్న సావిత్రికి తొలి అవకాశాలు సులభంగా రాలేదు. చిన్నపాటి పాత్రలు, నృత్య ప్రదర్శనలతో కెరియర్ ప్రారంభమైనా సరే ఆమె నటనతో అయితే చాలా విజయాల్ని సాధించుకునింది. అలానే ఆమె అసామాన్య ప్రతిభను తెలుగు తెరపై పెద్ద స్థాయిలో పరిచయం చేసిన చిత్రం దేవదాసు. పార్వతిగా ఆమె నటన ఎప్పటికీ మరువలేంది. అలానే ఆమె ఆవిష్కరించిన భావోద్వేగాలు, చూపులతోనే మాట్లాడే తీరును ప్రేక్షకులు ఇప్పటికీ గుర్తుపెట్టుకున్నారు. అయితే పెళ్లి చేసి చూడు చిత్రంతో ఆమె స్టార్డమ్ ఆకాశమంత ఎత్తుకి చేరగా 1950, 70 దశాబ్దాలలో అత్యధిక పారితోషికం పొందిన, ప్రజాదరణ సొంతం చేసుకున్న భారతీయ నటీమణులలో సావిత్రి అగ్రస్థానంలో నిలిచారు. 3 దశాబ్దాల కెరియర్లో 250 కంటే ఎక్కువ చిత్రాలకు ఆమె ప్రాణం పోశారు. తమిళం, తెలుగు, హిందీ, కన్నడ వంటి అనేక భాషల్లో ఆమె నటన ప్రజల్ని అలరించింది. తనకు లభించిన పద్మశ్రీ పురస్కారాన్ని కూడా తిరస్కరించడం కళకు, విలువలకు ఆమె ఇచ్చిన ప్రాధాన్యత ప్రతిబింబిస్తుంది. అలానే వ్యక్తిగత జీవితం ఎన్నో కష్టాలతో నిండి ఉన్నప్పటికీ తెరపై మాత్రం ఆమె ఎప్పుడూ వెలుగు నక్షత్రంలా ప్రకాశిస్తూనే ఉన్నారు. మహానటి సావిత్రి 90వ జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న ఈ సావిత్రి మహోత్సవ్ సినీ ప్రేమికుల మాత్రమే కాకుండా భారతీయ సినీ చరిత్రను ప్రేమించే ప్రతి వారిని మరోసారి ఆమె కళా స్వాధీనంలోకి తీసుకురాబోతుంది.